రుద్రవరం అమ్మవారిశాల సెంటర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసు అధికారులు. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రం అమ్మవారిశాల సెంటర్లో ఆదివారం జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో సిరివెల్ల సిఐ చంద్రబాబు సమక్షంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ చంద్రబాబు మాట్లాడుతూ జూన్ నెల 4వ తారీఖున ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది కనుక ఓట్ల లెక్కింపు చుట్టుప్రక్కల ఎవరు అల్లర్లు సృష్టించినా, శాంతి భద్రతలకు భంగం కలిగించినా చట్టరీత్యా శిక్షింపబడతారు. ఇప్పటికే రుద్రవరం గ్రామంలో 4 సార్లు ప్రజలకు హెచ్చరించడం జరిగింది కనుక గ్రామస్తులు పోలీసు అధికారులకు సహకరించవలసినదిగా మీకు తెలియజేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ డీఎస్పీ షర్ఫుద్దీన్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి జూన్ నెల 4వ తారీఖున ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది కనుక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గ్రామాలలో జరగకుండా బీఎస్ఎఫ్ బలగాలను కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఆళ్లగడ్డకు కానీ నంద్యాల స్ట్రాంగ్ రూమ్ల వద్దకు రాకుండా గ్రామాలలోనే ఉండాలని సూచించారు. ఇప్పటికే మండలంలో 100 మందికి పైగా కేసులు నమోదైనవి కనుక ఎవరు చట్టాన్ని వ్యతిరేకించినా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు శిక్షింపబడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ షర్ఫుద్దీన్, సిరివెల్ల సిఐ చంద్రబాబు, రుద్రవరం ఎస్ఐ నిరంజన్ రెడ్డి, సిరివెల్ల ఎస్ఐ సురేష్, ఉయ్యలవాడ ఎస్ఐ రామాంజనేయ రెడ్డి, దొర్నిపాడు ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్స్ మద్దిలేటి రెడ్డి, లక్ష్మణ్, రామసుబ్బయ్య, బీఎస్ఎఫ్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ రోజు వారానికి వచ్చి తన్నులు పడి లోపల పెద్ద మనుషులను సరి చేసుకుని వారం రోజులు 10 రోజులు లోపల ఉంటే సిగ్గు వస్తుంది. ఆ పెద్ద మనుషులు రాలేదని లోపలనే ఉంటారు. జాగ్రత్త. ఆ రోజు ఎవరు కూడా ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ ఊర్లోనే ఉండాలి 2-3 రోజులు. చెక్ పోస్టులు ఉంటాయి. ఆడ నంద్యాల కౌంటింగ్ సెంటర్లు ఎవరిని రంపారు ఏజెంట్లు, కంటెస్టింగ్ క్యాండిడేట్ తప్ప నంద్యాల స్ట్రాంగ్ రూమ్ కాడ కానీ కౌంటింగ్ సెంటర్ కానీ ఎవరిని రప్పారు. మీరు పోయి ఎండ్లో తిరిగినట్టు తిరుగుకొని నంద్యాల నీళ్ళు కూడా దొరకవు, నీళ్ళు కూడా ఉండవు. సరే పోరండి అందరూ గుర్తుపెట్టుకోండి.